నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. 2 సంవత్సరాల మౌనం తర్వాత బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మాట్లాడబోతున్నారు. అది కూడా మీడియాతో మాట్లాడబోతున్నారు. ఆగస్టు 5వ తారీఖున వర్చువల్గానే మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఆమె 2024లో అక్కడ ప్రభుత్వం పడిపోయిన తర్వాత పడగొట్టేసిన తర్వాత ఇంకా చెప్పాలంటే పడిపోవడం కాదు, పడగొట్టేశారు. బలవంతంగా ఆమె చేత రాజీనామా చేసి దేశం పారిపోయి మన దేశంలో తలదాచుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. 2024లో ఆమె ఇక్కడికి వచ్చేసారు. ఆగస్టు 5కి కరెక్ట్గా 2 సంవత్సరాలు అవుతుంది షేక్ హసీనా భారత్కు వచ్చేసి. ఈ 2 సంవత్సరాలు ఆమె ఎక్కడున్నారు, ఎక్కడ ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఈ మౌనవ్రతాన్ని ఆమె వీడబోతున్నారు. మీడియాతో కూడా ఇంటరాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఆగస్టు 5వ తారీఖున షేక్ హసీనా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆమె ఏం మాట్లాడబోతున్నారు, ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు అనేది చాలా ఉత్కంఠగా కనిపిస్తోంది. ఈ బంగ్లాదేశ్ రాజకీయాల్లో మరొకసారి తుఫాను రాబోతోందా? షేక్ హసీనా ఇప్పుడు ఏం ఎందుకంటే జస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ అనుకుంటా ఆమె అనౌన్స్ చేశారు, నన్ను ఉరితీసినా సరే నేను బంగ్లాదేశ్కి ఈ డిసెంబర్ లోపటే నేను మళ్ళీ నా దేశానికి నేను వెళ్ళిపోతానని చెప్పి ఆమె ప్రకటించడం కూడా జరిగింది. అయితే ఎక్కడ ఆమె పబ్లిక్ అపీరెన్స్ లేదు, కేవలం స్టేట్మెంట్స్ మాత్రమే బయటకు వచ్చాయి. ఈసారి 2 సంవత్సరాల తర్వాత ఆమె పబ్లిక్గా కనిపించబోతున్నారు. అది వర్చువల్గానా ఫిజికల్గానా చూడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఏం మాట్లాడుతారు షేక్ హసీనా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా కనిపిస్తోంది. 2 తన పొలిటికల్ చాప్టర్ క్లోజ్ అయిపోయిందని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. నా రాజకీయ ఉనికి ఇంకా ముగిసిపోలేదు, నా చాప్టర్ ఇంకా క్లోజ్ కాలేదు, ఐఎమ్ కమింగ్ బ్యాక్ అని అక్కడున్నటువంటి ప్రభుత్వానికి, తారీఖ్ రెహమాన్ ప్రభుత్వానికి ఒక మెసేజ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది అని అనుకుంటూ ఉన్నారు. తర్వాత అవామీ లీగ్ కార్యకర్తలు, అయితే ఆ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే ఆ ఎన్నికల్లో పోటీ చేయనివ్వకుండా కూడా ఆ పార్టీపై నిషేధం విధించడం జరిగింది. సో న్యాచురల్గానే ఆ అవామీ లీగ్ కార్యకర్తల్లో నాయకుల్లో కొంత నిరుత్సాహం ఉంటుంది, నైరాశ్యం ఉంటుంది. కాబట్టి నేను వెనక్కి వస్తున్నాను అని చెప్పి వాళ్ళకొక ఆ పార్టీ కేడర్కి ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా ఈ మెసేజ్లో ఉండొచ్చు అని కూడా అనుకుంటూ ఉన్నారు. తర్వాత తనపై ఎలాంటి పరిస్థితుల్లో తాను దేశం విడిచి రావాల్సి వచ్చింది, తనపై పెట్టినటువంటి కేసులు కూడా 10ల సంఖ్యలో కేసులు నమోదు చేశారు, అవన్నీ కూడా కక్ష సాధింపే అని చెప్పి బహుశా ఆమె మాట్లాడేటువంటి అవకాశం ఉంది. తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి తారీఖ్ రెహమాన్ ప్రభుత్వంపై కూడా చాలా విమర్శలు చేసేటువంటి అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. ఇక డెమోక్రసీ, ఎన్నికలు, మైనారిటీల భద్రత, ఈ అంశాల గురించి కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఈ మధ్యన అక్కడి నుంచి బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ కూడా వచ్చి ఆమె కూడా చాలా ఘాటైనటువంటి విషయాలను ప్రస్తావించారు. బంగ్లాదేశ్లో మైనారిటీలు ఏ విధంగా అణచివేయబడుతున్నారు, పర్టికులర్గా హిందువుల పైన ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి, మహిళలకు స్వేచ్ఛ లేకుండా పోతుందని చెప్పి నిన్ననే ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు వెంటనే 1-2 రోజుల వ్యవధిలోనే ఇప్పుడు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మీడియా ముందుకు రాబోతూ ఉండడం డెఫినెట్గా హాట్ టాపిక్గా కనిపిస్తోంది. మాట్లాడిన తర్వాత మరిన్నిటువంటి విషయాలు తెలిసేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఈ స్పెక్యులేషన్ జరుగుతోంది, నా పొలిటికల్ చాప్టర్ అనేది ఇంకా క్లోజ్ కాలేదు. 1 బంగ్లాదేశ్ ప్రజలకు ఒక సందేశం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. 2 ఆ పార్టీకి చెందినటువంటి నాయకులు, కేడర్కి కూడా ఐఎమ్ కమింగ్ బ్యాక్ అని చెప్పేటువంటి అవకాశం కూడా కనిపిస్తూనే ఉంది. మరి ఆమె వెనక్కి వెళతాను అంటున్నారు కాబట్టి మరి భారత ప్రభుత్వం ఆమెను పంపిస్తుందా, పంపించదా? ఒకవేళ పంపిస్తే అక్కడ ఇప్పటికే చాలా ఈవెన్ ఆమె ఉరి తీయడానికి కూడా అలాంటి కేసులు ఆమెపై ఉన్నాయి కాబట్టి మరి ఈ సమయంలో అక్కడికి వెళ్ళడం శ్రేయస్కరమా కాదా? భారత ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఇవన్నీ విషయాలు కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే బంగ్లాదేశ్కి భారత్కి మధ్య దౌత్య సంబంధాలు అంత సరిగా లేవు. ప్రభుత్వం మారిన తర్వాత, మహమ్మద్ యూనస్ వెళ్ళిన తర్వాత అంతా సర్దుబాటు అవుతుందనుకున్నారు. కానీ తారీఖ్ రెహమాన్ వచ్చిన తర్వాత కూడా వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. అతను ప్రో చైనా స్టాండే తీసుకున్నాడు, ముందుగా అక్కడికే వెళ్ళాడు, చైనానే నాకు ముఖ్యం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. కాబట్టి షేక్ హసీనా ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితుల్లో మాట్లాడుతూ ఉండడం అనేది డెఫినెట్గా పొలిటికల్గా ప్రాధాన్యత సంతరించుకున్నట్టుగా కనబడుతోంది. మరి చూద్దాం షేక్ హసీనా ఏం మాట్లాడతారు, ఎవరిని టార్గెట్ చేస్తారు, తారీఖ్ రెహమాన్ని టార్గెట్ చేస్తారా, ఏం జరగబోతుంది అనేది చూడాల్సినటువంటి విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.